శ్రీమతే నమః. ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అంటే శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్ అన్నమాట. అంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఒక కళాశాలలో పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ఏం చేస్తోందో చూడండి ఒకసారి. చూసారు కదా, పాఠాలు చెప్పడం కోసం ఆవిడని పిలిస్తే ఆవిడ చేసిందంటే బోర్డు మీద అమ్మా నాన్న యేసు ప్రభు, అక్క అన్న యేసుక్రీస్తు. అది ఆవిడ చెప్తున్న పాఠాలు. వచ్చిందేమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెందిన ఆ కళాశాలలోకి. ఆవిడ చెప్తుందేమో పరాయి మతస్థుల పాఠాలు. ఆవిడ అలా చెప్తుంటే ఆ క్లాసులో కూర్చున్న వాళ్ళు ఎవరో దాన్ని వీడియో తీసి బయటికి పంపించారనమాట. ఆ వీడియోను పట్టుకుని ఆ కళాశాలకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే అతను అంటాడు కదా, ఆవిడ చేసింది తప్పే అండి అంటాడు. తప్పే ఏంటి? పిలిచి మాట్లాడాలి కదా, పిలిచి యాక్షన్ తీసుకోవాలి కదా. ఆవిడ మత ప్రచారాన్ని వేరే చోట చేసుకోవచ్చు, అంతే తప్ప వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఆ కళాశాలకి వచ్చి పిల్లలకి పాఠాలు చెప్తూ ఆవిడ చెప్తున్నవా ఆ పాఠాల ఆవిడ చెప్తుంది అంటే ఏదో విధంగా వీళ్ళందరూ కంకణం ఏం కట్టుకున్నారు అంటే మతం మార్చాలి, హిందువులని మార్చేయాలి, ఇది వాళ్ళ టార్గెట్. దానికోసం వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఆవిడకి ఎంత ధైర్యం ఉంటే పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఆ బోర్డు మీద ఎలా రాస్తారు? అది వాళ్ళ ధైర్యం. అది అందులోనూ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఆ పాఠశాలలో ప్రతి ఒక్కడు వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలని చేస్తూనే ఉన్నారు. మతం ఏదో విధంగా మార్చేయాలి, హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసేయాలి, అది వాళ్ళ టార్గెట్. రేపు క్రిస్మస్ వస్తుంది చూడండి, స్కూల్స్ లో ఈ క్రిస్మస్ తాత వేషాలు వేస్తారు, ఆ క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటూ ఉంటారు కదా. అప్పుడు హిందువులు కూడా చంకలు గుద్దుకుంటూ వెళ్ళి ఆ వేషాలు వేసి వస్తారు. ఎగ్గు ఉండదు. ఏ అంటే సర్వమత సమానత్వం అండి. ఇప్పుడు ఏం పోయింది? స్కూల్లో వాళ్ళు అలాంటి వేషాలు వేయించారు, వేస్తే తప్పేంటి అని అడుగుతారు. మరి అదే వాళ్ళు వచ్చి మన రాముడి వేషం వేస్తారా? అయినా వాళ్ళు మన రాముడి వేషం వేసినా వేయకపోయినా మనం ఎందుకు వాళ్ళ వేషాలు వెయ్యాలి? వేయవలసిన అవసరం ఏంటి? తల్లిదండ్రులు నిర్మొహమాటంగా అసలు ఎటువంటి అనుమానము లేకుండా చెప్పండి, మీ పిల్లలు గనక ఈ క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటాము, నక్షత్రాలు పెట్టుకుంటాము, వాళ్ళ వేషాలు వేస్తాము అంటే నిర్మొహమాటంగా చెప్పండి. మనమేం వాళ్ళని ద్వేషించవలసిన అవసరం లేదు. మా మత ఆచారాల నుంచి మేము కొంచెం కూడా డీవియేట్ అవ్వము అని చెప్పకపోతే ఎవరికి వస్తుందో తెలుసా? ప్రమాదం మనకే వస్తుంది. మనలందరినీ మార్చేస్తే మన బ్రతుకు ఏమవుతుందో తెలుసా? కుక్క బ్రతుకైపోతుంది మన బ్రతుకు. ఇదివరకు మనం బానిసలుగానే బ్రతికాం. ఒక పూజ చేసుకోవడానికి లేదు, ఒక హోమం చేసుకోవడానికి లేదు. అంతెందుకు, ఇప్పుడు ఈ రోజు ఈ క్షణంలో వందే మాతరం గురించి ఎంత గొడవ జరుగుతోంది. పార్లమెంటులో ఈ వందే మాతరం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు భారతదేశంలో ఉండి వందే మాతరం అసలు మేము పొరపాటును కూడా మేము పాడము అని చెప్తున్నారు. ఎంత ఖరాఖండిగా చెప్తున్నారు చూడండి. వాళ్ళకు ఒక ఐడియా ఉంది, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒక దాని మీద అలా స్టాండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు. కానీ ఏమీ తెలియంది మనకే. అందరినీ కావలించుకుంటాం, మనకు అందరికీ కావాలి, అందరూ కావాలి అని అనుకోవటంలో తప్పేం లేదు. కానీ వాళ్ళు కూడా మనల్ని కావాలి అని అనుకోవాలి కదా. వాళ్ళకి మన అవసరం లేదు, కానీ మనకు మాత్రం వాళ్ళు కావాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా విద్వేషాలని రెచ్చగొడుతూనే ఉన్నారు. మొన్న కూడా అంతే, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంట పిల్లలకి పాఠాలు చెప్తూ అతను రాముడి గురించి అమ్మవారి గురించి అంత నీచంగా మాట్లాడతాడా? చెప్పుకోవడం మాత్రం నేను బ్రాహ్మణ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్య ఇదొకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు మేము బ్రాహ్మణ అని చెప్తారు, లేదు అంటే మేము హిందువు అని చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు హిందువులు అయితే ఒక రాముడి గురించి అలా మాట్లాడరు. మాట్లాడడానికి వాళ్ళకి నోరు రాదు. ఆంజనేయ స్వామిని పట్టుకుని మంకీ గాడ్ అంటాడా? వినాయకుడిని పట్టుకుని అంత అసభ్యంగా మాట్లాడతాడా? నిజంగా హిందువులు అలా మాట్లాడగలరా? అలా మాట్లాడారంటే వాళ్ళు హిందువులు కాదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము హిందువులం, మేము బ్రాహ్మణులం అని చెప్పుకుంటున్నారు. ఒక వీడియో చూపిస్తాను చూడండి. আচ্ছা, তুমি ব্রাহ্মণ ঘরের মেয়ে হয়ে এখানে এসছো কি উদ্দেশ্যে? বাবরি মসজিদের অংশগ্রহণের কিছু দিতে। ভাই বোন আমরা একসঙ্গে থাকি, আমাদের একসঙ্গে থাকা, স্কুলে পড়ি, অনেক কিছু করি, তো আমাদেরকে মিলেমিশে থাকা উচিত। আপনার নাম? সঙ্গীতা চক্রবর্তী।
और बाड़ी లాల్బాగ్. ఇది చూసారా? ఈ అమ్మాయి ఏం చెప్తోంది తెలుసా? ఈ అమ్మాయి వెస్ట్ బెంగాల్లో బాబ్రీ మసీద్ కడుతున్నారు కదా ఇంకొకటి, దానికి ఇటుకలు మోసుకెళ్తోంది. నువ్వెవరు అంటే నేను బ్రాహ్మణ అని చెప్తోంది. సిగ్గు శరం ఉండక్కర్లేదా? ఇంకొకరి కట్టడానికి బ్రాహ్మణ అని చెప్పుకుంటూ నువ్వు హిందువేనా? అసలు ఇటుకలు మోసుకుని వెళ్తుందా? ఇదే మన దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొకడు వస్తాడు, సర్వమత సమానత్వం తప్పేంటి, మన భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి కదా అని. కలిసి ఉండాలి, కలిసి ఉండాలని హిందువులకు ఒక్కరికి ఉంటే సరిపోదు, మిగతా వాళ్ళకి కూడా ఉండాలి. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు. కానీ పనిమాల వెళ్ళి అక్కడికి ఇటుకలు మోయవలసిన అవసరం ఉందా? అలాగే ఈ అమ్మాయి వాళ్ళ మా ప్రార్థనా మతాల్లో వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో చేసుకోవచ్చు కదా, అలానా మత ప్రచారం చేస్తున్నారు? హిందువులకి కనీసం బయట రోడ్డు మీద భజన చేసుకుంటూ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళడం కూడా సిగ్గే, వెళ్ళడం కూడా నామోషియే. రోడ్డు మీద పాడుకుంటూ వెళ్ళక్కర్లేదు. మనం పెట్టుకునే బొట్టే కాస్త పెద్దది పెట్టుకోం, మనం పెట్టుకునే పువ్వులే కాస్త ఎక్కువ పెట్టుకోం. మన సంప్రదాయాలను పాటించడానికి మనకి నామోషి. కానీ వాళ్ళు మన ప్రార్థనా స్థలాల్లోకి వచ్చేసి వాళ్ళ మత విశ్వాసాల గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మన స్కూల్స్ లోకి వాళ్ళు వచ్చేసి వాళ్ళ మతం గురించి వాళ్ళు వ్యాప్తి చేసుకుంటున్నారు. నన్ను అడిగితే వాళ్ళది కాదు తప్పు, మనది తప్పు. మనం బలహీనులుగా మారిపోయామా, లేదు అంటే మనల్ని బలహీనులుగా మార్చేయడానికా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు? వాళ్ళని తిట్టవలసిన అవసరం లేదు. కానీ మనం మన బలాన్ని పెంచుకోవాలి కదా. మన సంస్కృతి సంప్రదాయాల గురించి మనం మన పిల్లలకి చెప్పం కదా, అది అవసరమే లేదు. నిన్న అఖండ సినిమా గురించి కూడా కింద కొంతమంది కామెంట్లు పెడుతూ ఆ సినిమా గురించి మీకు ఎందుకండి అంట. ఆ సినిమాలో దేశం గురించి చెప్పారు, దేశం గురించి మాట్లాడితే తప్ప? అది సినిమాలా చూస్తున్నారు కాబట్టే, అది ఒక వ్యక్తికి సంబంధమైన విషయంగా భావిస్తున్నారు కాబట్టి మనం ఇలా తగలడి చచ్చాం. అందులో ఒక్కొక్క మాట ఉంది, దేశం గురించి మాట్లాడారు, అది అందులో ఎవరు నటించారు, అది ఎవరు తీశారు మీరు పక్కన పెట్టండి, కానీ దేశం గురించి మాట్లాడారు, దేశం గురించి తీశారు. ఆ విఘ్నత మనకు అక్కర్లేదా? ఆ ఆలోచన మనకు అక్కర్లేదా? అసలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే వాళ్ళు దేశం గురించి మాట్లాడకూడదు, దేశం గురించి చెప్పకూడదు, దేశం గురించి ఆలోచించకూడదు. మనం కూడా దేశం గురించి ఆలోచించాం. ఎంతసేపు మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఎక్కడుంది లోటు, ఎక్కడుంది పొరపాటు? ఎప్పుడు మనం మేలుకుంటాం? మనకి ఇంకా మేలుకోవడం లేదా? ఇంకెప్పుడు నిద్రలోనే ఉంటామా? ఈ కుంభకర్ణుడి నిద్ర ఎప్పుడు మనం వదిలిపెడతాం? ఆలోచించండి. ఏమన్నా అంటే హిందువుల్లో నియమాలు ఎక్కువ, హిందువుల్లోనేమో ఆచారాలు ఎక్కువ, అందుకే మతం మారిపోతున్నారని మన దౌర్భాగ్యులే మాట్లాడతారు. ఆచారం ఉంటేనే శక్తి ఉంటుంది అని వాళ్ళకి చెప్పరు అసలు. కానీ పరాయివాడు వాళ్ళకి వాళ్ళ మతంలో ఏదైతే చెప్పారో అదో తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తారు. మనం మన వాటిల్ని మనమే నిందించుకుంటాం. అంత దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం.